మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం పోలీస్ స్టేషన్ కు వచ్చి తను గత నెల జనవరి నెలలో తన వృత్తిలో భాగంగా గోర్లను మేపడానికి కన్నేపల్లి మండలంలోని జనకాపూర్ గ్రామానికి వచ్చి చుట్టుపక్కల గల పత్తి చేనులలో తన గొర్రెలను మేపుతుండగా తన దగ్గర ఉన్న 160 గొర్రెల నుండి 33 గొర్రెలను ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జంకాపూర్ గ్రామానికి చెందిన అల్లి ప్రశాంత్, ముసుకుల సంతోష్, అనంతుల అభిలాష్, వనపర్తి సత్తన్న అనే వ్యక్తులు తమ యొక్క బొలెరో వాహనంలో గొర్రెలను అనుమానాస్పదంగా తరలిస్తుండగా కన్నేపల్లి సబ్స్టేషన్ వద్ద వాహన తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి వారిని విచారించగా పైవారందరూ తమ గొర్రెలను దొంగతనం చేశామని నేరం చేసినట్లుగా ఒప్పుకున్నారన్నారు. పైవారిని అరెస్ట్ చేసి బెల్లంపల్లి కోర్టు ముందు హాజరుపరచడమైందని ఎస్ఐ కన్నపల్లి తెలియజేశారు. పొర్ల నరేష్, ఇతని గ్రామం వచ్చేసి గోటూరు గ్రామం, ధన్వాడ మండలం, నారాయణపేట జిల్లా అని అతను తన యొక్క గొర్రెలను మేపుట గురించి గత నెల జనవరిలో జంకాపూర్ గ్రామం యొక్క శివారులో మేపుతుండగా ఎవరో గుర్తులేని వ్యక్తులు తన యొక్క 33 గొర్రెలను ఎత్తుకు వెళ్ళినారని చెప్పేసి కన్నెపల్లి పోలీస్ స్టేషన్లో తేదీ 17 తారీఖు 2వ నెల 2025 నాడు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పోలీసు వారి మీద దర్యాప్తు చేపట్టగా జనకాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి అల్లి ప్రశాంత్, ముసుకుల సంతోష్, అనంతుల అభిలాష్, వనపర్తి సత్తన్ అనే వ్యక్తులను నేరాన్ని అంగీకరించి వారి దగ్గర ఉన్నటువంటి దొంగతనం చేసినటువంటి గొర్రెలను రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవ బెల్లంపల్లి న్యాయస్థానం నందు హాజరుపరచడం జరుగుతుంది.